హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరు దేవిదాస్ గారు రచించిన కీర్తనలని ధ్యానించుచున్నాం కదా. అందులో భాగంగా ఇంకొక కీర్తనని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు వందనములు. ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవ, భద్రపరిచిన దేవ, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. అందరితో ఉండండి, అందరితో మాట్లాడండి. అందరి పట్ల మీ కృప చూపించమని, మీ కనికరాన్ని చూపించమని యేసయ్య మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ మేము ఈరోజు ఈ కీర్తన ధ్యానించుండగా మీరు సహాయం చేయండి. ఇందులోనూ సువార్తను మా హృదయానికి అర్థం చేయండి. మేము దీన్ని పాడినప్పుడల్లా మీ సన్నిధిలో దీన్ని స్తుతించినప్పుడల్లా దీన్ని అర్థాన్ని గుర్తెరిగి ప్రభా హృదయపూర్వకంగా నేను స్తుతించగలగడానికి, మనస్ఫూర్తిగా తృప్తిగా నిన్ను ఆరాధించగలిగే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ మా అందరి చిన్న ప్రార్థనని నీ సన్నిధికి అంగీకరించండి. నన్ను మరుగు చేయండి, మీరే మాట్లాడండి. నాకు చిన్ని ప్రార్థనని అంగీకరించండి తండ్రి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలు క్రిస్మస్ అని ఉంటుంది. రాగం వచ్చేసి దుర్గా, తాళం వచ్చేసి ఆది. యేసు జన్మించన్ ఇలలో యేసు జన్మించన్. ఇది క్రిస్మస్ ఉంది కాబట్టి క్రిస్మస్ టైంలోనే పాడుకోవాలని ఏం లేదు. ప్రతి ఒక్క పాట ఒక గొప్ప సువార్తను చెప్తుంది కదా. మనం ఈ పాటలను ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా పంచుకుని వాళ్ళకి సువార్తను తెలియచేయచ్చు. కాకపోతే క్రిస్మస్ రోజున ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. ఎందుకంటే క్రిస్మస్ అనేది అందరూ ఒక పండగలాగా చేసుకుంటారు కదా. ఈ అన్యులు అంతే భూమి మీద అందరూ చేసుకుంటారు క్రిస్మస్ని. అంటే దాని యొక్క అర్థం తెలియకుండానే చేసేసుకుంటారు కదా. అలాంటి సమయంలో మనం ఈ కీర్తనని ధ్యానిస్తూ వాళ్ళకి చెప్పడానికి చాలా గొప్ప అవకాశం ఉంది. ఓకే, పాట వచ్చేసి యేసు జన్మించన్ ఇళ్ళలో యేసు జన్మించన్. యేసు జన్మించన్ ఇలలో యేసు జన్మించన్, పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించన్, ఇలలో యేసు జన్మించన్. ఈ సంతసమగు వర్తమానము ఎల్లా జనుల వీణుల మృగుగాక, విభునకు స్తోత్రము యేసు జన్మించన్. నేను కరెక్ట్గా రాగంలో పాడలేకపోతున్నాను, కానీ ఈ పాట యొక్క అర్థాన్ని మాత్రం వివరించుకుందాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? యేసు జన్మించన్ ఇలలో యేసు జన్మించన్. ఇలలో అంటే ఈ భూమి మీద మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారు. పాపుల కొరకును శుద్ధుల కొరకును అందరి కొరకును యేసు జన్మించారన్నమాట. యేసు జన్మించన్ ఇలలో యేసు జన్మించన్, లోకము కొరకును నాకై నీకై యేసు జన్మించారు. ఈ భూమిలో మనందరి కోసం, అంటే మన ఇంట్లో జన్మించారు. పాపులమైన శుద్ధులమైన నా కోసం నీ కోసం యేసు జన్మించారు. మరి ఇలాంటి సంతోషకరమైన వార్త మనం అందరికీ ప్రకటించాలి. ఇది అందరికీ ఎప్పటికీ తెలియాలి. అలాంటి వార్తగా మనం దీన్ని అందరికీ ప్రకటించగలగాలి. దేవునికే స్తుతి చెల్లించగలగాలి. Jesus was born in a house. Jesus was born. For sinners and for the pure, Jesus was born. May this joyful news spread to all people forever. Praise to the Almighty. మొదటి చరణం వచ్చేసి లోకము కొరకును నాకై నీకై, లోకము కొరకును నాకై నీకై, ఆ కాలమునకై కాలమునకై లోకరక్షకుడగు యేసుడు పుట్టెను. ఆ కైసరగుస్తూ అరయాలేదు ప్రభున్, ఇది ఆశ్చర్యము ఎంతో విచారము, ఏలనతడు ప్రభు నెరుగకపోయెను.
యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. లోకం కొరకు అంటే లోకం అంతటి కొరకు, లోకాని కోసం, నా కోసం, నీ కోసం, ఆ కాలంలో ఇప్పుడు కాలంలో కూడా లోకరక్షకుడైన యేసు జన్మించారు. మనందరి కోసం జన్మించారంటే ఓన్లీ ఆ పర్టికులర్ టైం పీరియడ్ వరకు కాదు, పుట్టబోయే వాళ్ళ కోసం కూడా. మన తర్వాత ఎవరెవరు పుడతారో మనకు తెలుసా? ఇప్పుడున్న పాపులేషన్ మనకు తెలుసు, రేపు ఎంత అవుతుందో మనకు తెలుసా? తెలియదు కదా. అందరి కోసం, ఈ లోకంలో ఉన్న సమస్తం కోసం ఆయన భూమి మీదకి వచ్చారు. కానీ గొప్ప విషయాన్ని కైసర్ ఔగుస్తు అంటే కైసర్ అగస్టస్ దీన్ని గుర్తించలేదు. ఇది ఎంత ఆశ్చర్యం, విచారం. ఎందుకు అతనికి తెలియలేదు? ఎందుకు అతడు నోటీస్ చేయలేకపోయారు? ఫర్ ద వరల్డ్, ఫర్ మీ, ఫర్ యూ, ఫర్ దట్ టైమ్, ఫర్ దిస్ టైమ్ ద సేవియర్ జీసస్ వాస్ born. That Caesar Augustus did not recognize the Lord. What a wonder, so much sorrow. Why didn't that Lord know? భూజనాంగములకై, నాకై, నీకై, రాజులకై, హేరోదు రాజు కొరకై రాజగు యేసుడు రంజిల్ల బుట్టెను. రాజగు హేరోదు ప్రభువు నరయలేదు. ఇది ఆశ్చర్యం, ఎంతో విచారం. ఏలనతడు ప్రభువును ఎరగకపోయెను. అంటే భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం, నా కోసం, నీ కోసం, రాజుల కోసం, హేరోదు రాజు కోసం రాజు యేసు ఈ భూమి మీదకి వచ్చారనమాట. ఇక్కడ జన్మించారు, పశువుల పాకలో జన్మించారు, పశువుల తొట్టెలో జన్మించారు. కానీ హేరోదు ప్రభు దీన్ని గుర్తించలేదు. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విచారం. ఆయనకి ఎందుకు తెలియలేదు? For the people of the earth, for me, for you, for kings, for King Herod, the King Jesus was born in a cowshed. King Herod did not recognize the Lord. What a wonder, so much sorrow. Why didn't that Lord know? సర్వలోకమునకై, నాకై, నీకై, సర్వ వేదాగ్నులవు శాస్త్రుల కొరకై ఊర్విని యేసుడు ఉద్భవించెను. గర్వపు శాస్త్రులు ప్రభువు నరయలేదు. ఇది ఆశ్చర్యం, ఎంతో విచారం. ఏలవారు ప్రభువుని నెరగకపోయిరు. సమస్త లోకానికి, నా కోసం, నీ కోసం, వేదజ్ఞుల కోసం అంటే రకరకాల వేద పండితుల కోసం, శాస్త్రవేత్తల కోసం, సైంటిస్టుల కోసం, తెలివైన వాళ్ళ కోసం, తెలివి లేని వాళ్ళ కోసం ఈ యేసయ్య భూమి మీదకి వచ్చారు. చాలా గొప్పవారైన యేసయ్య, చాలా లోతైన మర్మములు తెలిసిన యేసయ్య భూమి మీదకి మనకు అందరి కోసం వచ్చారు. కానీ గర్విష్ఠ శాస్త్రులు, ఫారిసీస్ అండ్ సాడ్యూసెస్ ఆ టైంలో ఉన్న వాళ్ళు చాలా గర్వంతో నిండిపోయి ప్రభువుని గుర్తించలేదు. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విచారం. వారికి ఎందుకు తెలియలేదు? వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేసి యేసయ్యని ఇబ్బంది పెట్టారే తప్ప ఆయన లోక రక్షకుడని వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు? For all the world, for me, for you, for all knowers of Vedas and scholars, humble Jesus arose. The proud scholars did not recognize the Lord. What a wonder, so much sorrow. Why didn't they know the Lord? నీవనుకొను ప్రతివానికై, నాకై, నీకై, దేవార్చకులకై, శాస్త్రుల కొరకై దేవనందనుడి భూమిలో పుట్టెను. ఈ వార్త చూసి వారు ప్రభుని పూజింపలేదు. ఇది ఆశ్చర్యం, ఎంతో విచారం. ఏలవారు ప్రభుని నెరగకపోయిరో. నీవనుకుని ప్రతివానికి అంటే మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తామో, ఎవరైతే మన దృష్టిలో ఉన్నారో వాళ్ళందరి కోసం, నా కోసం, నీ కోసం కూడా దేవార్చకులు, భూమి మీద అర్చకులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి కోసం, శాస్త్రుల కోసం దేవనందనుడి అంటే దేవుని కుమారుడు ఈ భూమిలో పుట్టారనమాట. దేవతారాధకులు ఉంటారు కదా, వాళ్ళందరి కోసం, శాస్త్రుల కోసం, నా కోసం, నీ కోసం, మనం ఆలోచించే ప్రతి ఒక్కరి కోసం. మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే ఆలోచిస్తామో, మన బ్రెయిన్లో దేని గురించి అయితే థాట్ రన్ అవుతుందో వాళ్ళందరి కోసం కూడా దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చారనమాట. ఈ వార్త చూసిన వాళ్ళు ప్రభువుని పూజింపలేదు. ఈ వార్త ఎవరికైతే తెలిసిందో వాళ్ళెవ్వరూ ప్రభువుని పూజింపలేదు. చాలా తక్కువ మంది జీసస్ బర్త్ని సెలబ్రేట్ చేసుకుంది, ఫింగర్స్లో కౌంట్ చేసేంతమంది. కానీ అసలు ఎంతమంది కోసం వచ్చారు యేసయ్య, ఎంతమంది సంతోషించాలి. ఇది కూడా ఎంత ఆశ్చర్యమో, విచారమో, ఎందుకు అర్థం కావట్లేదు వాళ్ళందరికీ. For everyone you think of, for me, for you, for worshippers of gods, for scholars, God's beloved Son was born on earth. Seeing this news, they did not worship the Lord. What a wonder, so much sorrow. Why didn't they know the Lord? ఆ ప్రాంతపు వారికి, జ్ఞానులకు ఈ ప్రభు జన్మ సువార్త
వినబడియే భూప్రజలీ వార్త గ్రహింపలేదాయే. ఆ ప్రజలకు చూచు నాశయే లేదాయే. ఇది ఆశ్చర్యం ఎంతో విచారం ఎందులకీ వార్త ఎరుగకపోయిరో. ఆ ప్రాంత ప్రజలు అంటే వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏసై పుట్టిన ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంత ప్రజలు లేదా ఏసై పుట్టిన ప్రాంతంలో ఉన్న ప్రజలు, జ్ఞానులు ప్రభు జన్మ సువార్త విన్నారు చాలాసార్లు. తెలిసి చీకట్లో ఉన్న వాళ్ళకి వెలుగు రావడానికి పంపుతున్నానని ఎన్నో ప్రవచనాల ద్వారా తండ్రి చెప్పారు. ఇలాంటి వాక్యాలు వాళ్ళు విన్నారు. ప్రజలకు కూడా ప్రకటింపబడింది. కానీ భూప్రజల వార్తని అర్థం చేసుకోలేదు. వారికి నాశనం వచ్చింది. ఇది కూడా ఎంత ఆశ్చర్యం, విచారం. వాళ్ళకి ఎందుకు తెలియలేదు? The people of that region, the wise ones, heard this good news of the Lord's birth, yet the earth's people did not grasp the news. To those people, see, destruction came. What a wonder! So much sorrow. Why didn't they know this news at all? సకల మతస్థుల కొరకై నాకై సుఖముగా జీవించు నీ కొరకై ప్రభు సుఖమును త్యజించి సుతుడై పుట్టెను. సకల మతస్థులు స్వామి నెరుగలేదు. ఇది ఆశ్చర్యం ఎంత విచారం ఏలవారు ప్రభు నెరుగకపోయిరో. సకల మతస్థులు అంటే అన్ని మతస్థుల కొరకై. ఏసయ్య నా కోసము ఓన్లీ అంటే ఆయనని ఇష్టపడే వాళ్ళ కోసము అంటే ఏసయ్య ఫేవరెటిజం అస్సలు చూపించలేదు. అందరి కోసం వచ్చారనమాట. నువ్వు నన్ను నమ్మినా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా, నేను నమ్మే ట్రూత్లో నువ్వు నన్ను ఫాలో అయినా అవ్వకపోయినా, ఐ వాంట్ యూ, ఐ నీడ్ యూ, ఐ లవ్ యూ, ఐ ప్రొటెక్ట్ యూ. అందరూ నేను రిజెక్ట్ చేస్తున్నారా? అందరూ నేను రిబ్యూక్ చేస్తున్నారా? అందరూ నేను హేట్ చేస్తున్నారా? అందరూ నేను ఇబ్బంది పెడుతున్నారా? ఇన్సల్ట్ చేస్తున్నారా? ఇంకా ఏ రకంగా నేను హార్మ్ చేస్తున్నారా? బాధ పెడుతున్నారా? ఐఎమ్ దేర్ ఫర్ యూ అని చెప్తున్నారు ఏసయ్య. నేను నీ కోసం ఉన్నాను. నువ్వు నాకు ఇష్టం. నువ్వు నాకు ఇష్టమైన బిడ్డవి. నీ బాధనంతా నాకు ఇచ్చి నేను మోస్తాను. నా గుండెల మీద ఆనుకో, నా రొమ్ము మీద ఆనుకో, నన్ను పట్టుకో, నేను నిన్ను ఓదారుస్తానని చెప్తున్నారనమాట ఏసయ్య. పక్షపాతి కాదు. పక్షపాతి అయితే ఈ సృష్టిని అంతా చేసింది ఎవరు? మన దేవుడు కదా. సృష్టికర్త అయిన మన దేవుడు, దేవాది దేవుడు భూమిని, ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నీటిని, గాలిని, వీటన్నిటిని ఇచ్చింది ఆయనే. చెట్టుల్ని, పువ్వుల్ని, కాయల్ని, పశువుల్ని, పక్షుల్ని. అలా అయితే అన్యులకి ఆవు పాలు ఎందుకు ఇస్తుంది? గేదె పాలు ఎందుకు ఇస్తుంది? ఇవ్వకుండా దేవుడు చేసేయచ్చు కదా. వీళ్ళు నన్ను తెలుసుకోవడం లేదు అని సూర్యుడిని ఆపేయచ్చు కదా. సూర్యుడు ఓన్లీ ఆయన బిలీవర్స్ వైపే చూపించచ్చు కదా. అట్లా చేస్తున్నారా? చేయడం లేదు. అసలు అంత అసలు పక్షపాతే కాదు. పక్షపాతం అన్న మాటకు ఆయన డిక్షనరీలోనే లేదనమాట. అందరి పట్ల ఏకరీతిగా ఏక ప్రేమని చూపిస్తున్న దేవుడు మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుని పిల్లలమై ఉన్నాము. ఆయన అన్ని మతస్థుల కోసం, నా కోసం సుఖంగా జీవించు నీ కోసం ఆయన సుఖాన్ని వదులుకొని కుమారునిగా జన్మించాడు. ఆయనకున్న సుఖం ఏంటి? ఆయన ఎంత గొప్ప సుఖంలో ఉన్నారు. పరలోకంలో తండ్రి యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్నారు. నిత్యం ఆయన చుట్టూ దేవదూతల నుండి కొనియాడుతూనే ఉంటారు, వాళ్ళని స్తుతిస్తూనే ఉంటారు. ఆయన అదంతటినీ వదిలేసుకుని వచ్చి కష్టం పడ్డారు, చెమటూర్చారు, కష్టపడి సంపాదించారు ఆత్మలని. దేవుని రాజ్యం వైపుకి నడిపించడానికి ఎంతగానో తాపత్రయపడ్డారు. మతస్థులు స్వామిని గుర్తించలేదు. కానీ మతస్థులు ఎవరైతే వాళ్ళు నమ్మిందే కరెక్ట్ అని పట్టుకుని ఉంటారు కదా, మేము చెప్పిందే కరెక్ట్, మేము చదివేదే కరెక్ట్, వాళ్ళ హార్ట్ మారదు, వాళ్ళ మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు ఆలోచించేదే కరెక్ట్, వాళ్ళు చెప్తున్న విధానమే కరెక్ట్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళు తెరవబడలేదు అనమాట. వాళ్ళ హృదయం యాక్సెప్ట్ చేయలేకపోతుంది ట్రూత్ని, ఫెయిత్ని, గాడ్ని, లవ్ని, వీటిని యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్న లెక్కలో దేవుణ్ణి నమ్మడం లేదు, గుర్తించడం లేదు. ఇది ఎంత ఆశ్చర్యం, ఎంత విచారం. వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఎందుకు తెలియడం లేదు? వాళ్ళకి కాంప్లెక్స్గా ఎందుకు చేసేసుకుంటున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ని? For all region is for me, live comfortably for you. The Lord gave up comfort, was born a son. All religionists did not know the Master. What a wonder, so much sorrow. Why didn't they know the Lord? అన్ని పల్లెలకై పట్టణములకై, అన్ని పల్లెలకై పట్టణములకై, అన్ని పల్లెలకై పట్టణములకై
కన్న బిడ్డల మగు నాకై నీకై, కన్న బిడ్డల మగు నాకై నీకై, చిన్న కుమారుడై శ్రీ యేసు పుట్టెను. అన్ని చోట్లకి పుడి వార్త తెలియచుండెం. ఇది ఆశ్చర్యం, ఎంతో సంతోషం. ఇది ఆశ్చర్యం, ఎంతో సంతోషం. ఇట్లు వ్యాపింపజేయు దేవునికి స్తోత్రం. యేసు జన్మించెన్, ఇలలో యేసు జన్మించెన్. అన్ని పల్లెలకి అంటే అన్ని గ్రామాలకు, అన్ని పట్టణాలకు, కన్నబిడ్డల మగు ప్రియమైన పిల్లలమై అయిన మన కోసం, నా కోసం, నీ కోసం చిన్న కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చాలా చిన్న కుమారుడుగా పుట్టారనమాట. ఆయన మనల్ని ఆయన పిల్లలుగా చేసుకోవడానికి మన కోసం పుట్టారు. మనందరి జీవితాల్లో చిన్న కుమారునిగా ఆయన వచ్చారు. ఇప్పుడు అంతటా ఆ వార్త తెలుసు. ఇది ఎంత ఆశ్చర్యమో, ఎంత సంతోషమో కదా. ఇలా దేవుని వాక్యం వ్యాప్తి చెందింది. దేవునికే స్తుతి, దేవునికే మహిమ చెల్లాలి. For all villages and towns, to be dear children for me, for you as a little boy, Holy Jesus was born. Now everywhere the news is known. What a wonder, so much joy. Spread it like this, praise to God. నిజంగా యేసు జన్మ ఎంత ఆశ్చర్యమో, ఎంత విచారకరమైనదో. ఆశ్చర్యం ఎందుకు, విచారకరమైనది ఎందుకు? ఆయన ఎంత గొప్పగా ఆశ్చర్యకరంగా మనందరి కోసం వచ్చారో. మరి విచారం ఎందుకు? ఆయన వచ్చిన ప్రాముఖ్యమైన దాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోయారు, ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప స్థానాల్లో ఉండి గొప్పవారు అని చెప్పుకుంటూ తిరుగుతున్న వాళ్ళే గ్రహించలేకపోయారు. ఎంత విచారం కదా. హేరోదు రాజు కానీ, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, గొప్ప గొప్ప అధికారులు కానీ దేవుని ప్రేమను గుర్తించలేకపోయారు. కామన్ పీపుల్, బయట నార్మల్గా చిన్నగా ఉన్న వాళ్ళు గ్రహించగలిగారు దేవుణ్ణి, వాళ్ళ హృదయానికి చేర్చుకోగలిగారు. మనం ఏ వరుసలో ఉన్నాం? మనకు నిజంగా దేవుని జననం యొక్క విలువ మనకు అర్థమైందా? మనం ఈ సువార్తని మన స్నేహితులతో పంచుకుంటున్నామా? ఆయన రాకను గూర్చిన విషయాన్ని తెలియచేస్తున్నామా? వాళ్ళ జీవితంలో ఉన్న ఆ ఎంటీనెస్ని, ఆ డార్క్నెస్ని పోగొట్టుకోవడానికి మనం హెల్ప్ చేయగలుగుతున్నామా? ఆలోచిద్దాం. ఈ సువార్త ద్వారా దేవుడు మనకు చేసిన సహాయానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. చిన్న ప్రార్థన. యేసయ్యా, మొదటిగా మీకే స్తుతి, సమస్త ఘనత మహిమ మీకే కలుగును గాక. యేసయ్యా, మీకే అనేక వందనములు. ఈ పాట ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకై మీకు అనేక వందనములు. మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటున్నాం యేసయ్యా. ప్రభా, మేము నీ పిల్లలుగా ఉండుటకు, నీ కన్న బిడ్డలముగా ఉండుటకు, నీ ప్రియమైన బిడ్డలుగా ఉండగలుగుటకు సహాయం చేయమని, సువార్తను వ్యాపింప చేయుటకు మమ్మల్ని వాడుకోమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమెన్. అందరికీ థ్యాంక్స్ అండి.